మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? మరి ఏలాంటి శని ఇంపాక్ట్ ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ఈ నెల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం గ్రహస్థితి ఎలా ఉంది చూద్దాము. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, 12వ స్థానంలో శని ఉన్నాడు. అది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతిలోకి వచ్చేసాడు శని. రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 2వ భావంలోకి 21వ తేదీ నుంచి మారుతున్నాడండి. అదేవిధంగా 3లో ఉండే రవి కూడా 14వ తేదీ నుంచి రవిని వెళ్ళి మీట్ అవుతున్నాడు, గురువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. కాకపోతే గురువు అక్కడ ఉండట్లే. ఈ గురువు ఏంటంటే 2 జూన్ నుంచి మారిపోతున్నాడు. గురువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ ముందే మారిపోతున్నాడు. అండ్ అదేవిధంగా శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో దాదాపుగా మీకు 9వ తేదీకి కర్కాటకంలోకి మారడము, బుధుడు 23వ తేదీ మారడము, పంచమ స్థానంలో కేతు ఉండడం జరుగుతుంది. వీరికి పంచమంలో కేతు, లాభంలో రాహు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో ఈ ఉండే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో ఉండే కుజుడు ఉంటున్నాడో, ఇది ఆల్మోస్ట్ మనం ఎప్పటి వరకు ఉంటుందని చెప్పుకున్నాము, ఆల్మోస్ట్ 21వ తేదీ వరకు ఉంటాడు అక్కడ. సో 21వ తేదీ వరకు వీళ్ళు కొంచెం అంటే ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్గా చూసుకుంటే అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. కాకపోతే వేడి స్వభావం అంటే వేడి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి సరే, హీట్, పిత్తం పెరగడము, లేకపోతే మనకి ఇప్పుడు చూస్తే కనుక ఈ మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా ఆల్మోస్ట్ ఎండ అసలు మీరు ఎప్పుడు రికార్డు స్థాయి అంటే 50 దాటిపోద్దండి, 50 డిగ్రీస్ దాటిపోద్ది. అందులో ప్రత్యేకంగా మేషం వారికి మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే, అదొకటి. ఇక వీరికి ఈ నెలలో పర్టికులర్గా కొంచెం అంటే గృహ వాహన, అలాగే తండ్రి గారి ఆస్తి, తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. తాతగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొత్త ఫ్రెండ్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి సప్తమాధిపతి శుక్రుడు గురువుతో కలిసి 4వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల సెట్ అవుతాయి. అదేవిధంగా 2వ అధిపతి కూడా శుక్రుడై గురువుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 9వ తేదీ నుంచి ఈ టీచింగ్స్, ట్రైనింగ్స్, ఫైనాన్షియల్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్, ఇటువంటి విషయాలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏలినాటి శని 12వ స్థానంలో జరుగుతుంది కదా, ఏలినాటి శని 12th హౌస్లో సంచరిస్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల కలిసి రావడము, ఇటువంటివి బాగుంటాయి. ఆన్లైన్లో చేసే వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది. ఇక 2వ విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ఈ 2వ భావంలో అంటే ధనస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఇది ఎప్పటి వరకు జూన్ 14 వరకు ఉంటాడు రవి అక్కడ. కాబట్టి ఈ జూన్ 14 వరకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు, మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు, రాజకీయ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా ధనయోగాలు, లేకపోతే సంతానము, కొంతమంది చూడండి సంతానం యొక్క అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది కాకపోతే ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా గ్రో అవ్వట్లేదని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే 21వ తేదీ వరకు ఉండే కుజుడు 21 నుంచి ఆల్మోస్ట్ మీకు 2వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి 21వ తేదీ నుంచి వీళ్ళకి భూమి మూలంగా వచ్చే ధనం వస్తుంది, కానీ ఏదైనా మనీ విషయంలోనే కొద్దిగా వీళ్ళకి ఘర్షణ యోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ గురువు కూడా మనకి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు, అంటే జూన్ 2 నుంచి 4లోకి మారిపోతున్నాడు. గురువు సంచారం మారుతున్నందుకు ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్, ప్రాపర్టీ వైజ్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే శని యొక్క ఎనర్జీస్తో మనకి గురువు 4వ భావంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు జూన్ 2వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఈ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ప్రధానంగా ఇది జాగ్రత్త పడవలసిన అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే జూన్ 2 నుంచి 1 ప్లస్ జూన్ 6 నుంచి గురువుని వెళ్ళి శుక్రుడు మీట్ అవుతాడు. అంటే ఆఫ్టర్ జూన్ 6 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళు ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వీళ్ళకి పాజిటివ్గా ఉంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి మంగళవారము ఆదివారము ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి వీళ్ళు తీసుకోకూడదు. ఏమవుతుందంటే పంచమ కేతువు కదా, వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుందంటే వెళ్ళి అనవసరంగా ఇరుక్కుంటారు. ఆ డెసిషన్స్ వల్ల, ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల, లేకపోతే ఎవరినైనా ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ రకరకాల కారణాల్లో కొంతమంది మీట్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అందులో లవర్స్ అవుతూ ఉంటారు. ఇలా ప్రేమ వ్యవహారాల వల్ల ఇరుక్కోవడం. ఎందుకంటే పంచమంలో కేతువు, పంచమం అనేటువంటిది ప్రేమ స్థానము, ఆలోచన స్థానము. అక్కడ కేతు ఉన్నప్పుడు అది ఫ్రెండ్లీ సైన్ అయినప్పటికీ కూడా అది కొంచెం అటువంటి వాటి మూలంగా వీళ్ళు వెళ్ళి ఇరుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సంతానానికి మాత్రం తెలియని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి మీ సంతానాన్ని కొంచెం గణపతి ఆరాధన చేయడం నేర్పించాలి, తద్వారా బాగుంటుంది. ఇప్పుడు సంబంధాలు సెట్ అయ్యేవి కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ 9వ తేదీ తర్వాత గురువారాలు కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే తొందరగా సెట్ అవుతుంది. అందులో పర్టికులర్గా కొంతమంది ఏంటంటే టీచింగ్ లైన్స్, ట్రైనింగ్, ఈ జాబ్స్ చేసే వాళ్ళతో కొంతవరకు మనకి అవకాశాలు వస్తాయి ఎక్కువగా, అంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా మనకి ఈ దశమాధిపతి అయినటువంటి శని 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు గురువారం కానీ శుక్రవారం కానీ వీళ్ళు కనుక ట్రై చేసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాల కోసం తొందరగా కుదురుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఏనాడు నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఉద్యోగ విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రమిస్తాడు ఇక్కడ. దీనికి వీళ్ళు ఏం చేయాలి? ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే అన్ని విధాల వీరికి బాగుంటుంది. ప్లస్ గణపతి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా సాధనలు చేసుకోవడానికి ఇది సరైన సమయమే, పంచమంలో కేతు ఉన్నందుకు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అగ్రెసివ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. 21వ తేదీ వరకు రాశిలో కుజుడు ఉంటున్నాడు కదా, ఈ కుజుడు తత్వం ఏంటంటే ధైర్యం పెంచడము, అగ్రెసివ్ నేచర్ పెరగడము. కాకపోతే ఈ బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలండి ఇక్కడ. కొంచెం దీనికి మరి ఏం చేయాలి అంటే కొంచెం అభిషేకాలు చేసుకోవడము, గోవులకి క్యారెట్స్ మరియు అదేవిధంగా బీట్రూట్స్ లాంటివి తినిపించడము, వీలైతే కుంకుమార్చన చేయడం అమ్మవారికి, ఇవి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి విశేషాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.